ఫైనల్‌గా నా లైఫ్‌లో నేనైతే ఒక గింబల్ కొంటానని కూడా అనుకోలేదు. అలాంటిది నేను ఫస్ట్‌లో గింబల్‌ను మైక్ కొన్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక అప్‌గ్రేడ్ అన్నట్టుగానే అసలు నేను అనుకోలేదు ఎప్పుడు ఒక డ్రోన్ అనేది నా లైఫ్‌లో నేను కొంటాను అని. ఎప్పుడో మా ఊర్లో చిన్నప్పుడు శ్రీరామనవమికిను, తెప్పోత్సవానికి భద్రాచలంలో డ్రోన్‌లు ఎగరేస్తే చూసేవాడిని. అలాంటిది ఫస్ట్ టైం నేను ఒక డ్రోన్‌ని ఇంతవరకు నేను ఎప్పుడు పట్టుకోలేదు డ్రోన్ కూడా. చూసాను కానీ దూరం నుంచి ఎప్పుడు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేదు పట్టుకొని. అలాంటిది ఈరోజు నేను ఒక డ్రోన్ కొనడానికి వెళ్తున్నాను, మీకు చూపిస్తాను. ఈ ఎగ్జైట్మెంట్ కూడా కొంచెం బాగుందిలేండి. నేను మీకు ఎంత అవుతుంది డ్రోన్, ఏం డ్రోన్ తీసుకుంటున్నాను అనేది ఇప్పుడు మీకు ఒక వీడియోలో ఇప్పుడైతే చేసి చూపిస్తాను. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. ఇది ఒక ఎక్స్పీరియన్స్, ఇది ఒక వీడియోలా కాదు, ఒక ఎక్స్పీరియన్స్ లాగా. అయితే మా ఫ్రెండ్ అయితే వచ్చేస్తున్నాడు, చెప్పాను కదా మనం ఎక్కడికి వెళ్ళాలన్నా మనకు ఒకటి ఉంటాడు అని. ఆంధ్రే వస్తున్నాడు పిక్ చేసుకోవడానికి. వచ్చేసాడు మా బోర్డు వచ్చేసాడు. హలో meine liebe Kollege. Hallo André. Steigen Sie bitte ein. Wir haben keine Zeit jetzt. Wir haben keine Zeit für Quatsch. వెళ్ళిపోతున్నాం. ఇప్పటికి 6 అయింది, 7 గంటలకల్లా మూసేస్తారంట షాపు. దాని గురించి అని చెప్పి చాలా స్పీడ్కి వెళ్ళిపోతున్నాం. చూద్దాం వెళ్ళేసరికి అక్కడ ఉంటుందా ప్రొడక్ట్, ఉండదా, మళ్ళీ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత బెస్ట్ అంటే ఆర్డర్ పెట్టుకోవాల్సి వస్తుందా. ఇక అక్కడ చూపించాను కదా ఇంతకుముందు మీకు బ్లిట్జర్ అని, అది 30 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళకపోతే ఫైన్ వేసిద్ది. అందుకని స్లోగా వెళ్తున్నాం ఇక్కడ 30 కిలోమీటర్ స్పీడ్ రేంజ్లో. దట్స్ ఆల్ గుడ్. వచ్చేసాం. ఇదిగో ఇది మా ఏరియాలోనే ఉన్న అతిపెద్ద మీడియా మార్కెట్ అనమాట. ఇందులో ఉండదంటూ ఉండదు. టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, అసలు నీకు ఇంకా మన దగ్గర బజాజ్ ఎలక్ట్రానిక్స్ అలాగో ఇక్కడ అంత పెద్దది. ఈ ఏరియాలోనే చాలా పెద్దది. ఇప్పుడు వస్తున్నాం చూడండి, మీకు చూపిస్తా. ఇది బౌ హౌస్ అని ఉంది కదా, బౌ హౌస్ అంటే ఇక్కడ దొరకని కన్స్ట్రక్షన్ ఐటమ్ అంటూ ఉండదు. ఇంట్లోకి కానీ ఇల్లు కట్టడానికి ఏమైతే కావాలో సుత్తులు అన్నీ ఇందులో ఉంటాయి. మేకులు, సుత్తులు అన్నీ. ఇప్పుడు మనం వెళ్ళేదేమో ఎలక్ట్రానిక్ మీడియా మార్కెట్కి. ఇదిగో ఇది మా ఏరియాలోనే అత్యంత కింగ్. వచ్చేసాం మనం. మీట్ ఆంధ్రే. Wir sind gekommen. Was war das? Aus 2012. Ja, gibt viel Parkplatz. వచ్చేద్దాం ఫైనల్గా. ఎట్టి పరిస్థితులు ఏది ఏమైనా కొనుక్కొని వెళ్ళాల్సిందే. లోపల చూపిస్తాం. ఇక ఫైనల్గా మనం తీసుకున్న డ్రోన్ అయితే ఇది 399 యూరోలు ఉంది. అంటే ఇంచుమించుగా 40,000 పడుతుంది పైనే. ఇదే మనం తీసుకునేది. చూడండి ఎంత చిన్నగా ఉందో. 4K రెజల్యూషన్, అది 4K 60 FPS అంటే ఐఫోన్తో సమానంగా అది చేస్తుంది, రికార్డ్ చేస్తుంది. ఈ డ్రోన్ చూసారా, ఉన్న వాటిలో ఇదే హైయెస్ట్. 2,10,000 ఉంది. ఇదే ఇంత హైయెస్ట్ మనం తీసుకుపోయేది. అది ఆవిడైతే వచ్చాడు, మాట్లాడుతున్నాడు ఎంత అవుతుంది ఏంటని. చూద్దాం. ఆంధ్ర హెడ్ గమాక్ దేశ్ అంటే మా ఊరు తయారు చేసింది మొత్తం అంతా. ఇక్కడ డ్రోన్ అయితే బిస్కెట్ అయింది. వెళ్ళిపోతున్నాం మేము ఇంటికి మళ్ళీ. మావాడు అడిగాడు అక్కడ గ్లాస్లో పెట్టింది అమ్మొచ్చు కదా అని. వాళ్ళ అమ్మమ్మ అది డెమో పీస్ అని చెప్పారు. ఇక్కడ లేనప్పుడు ఆ డెమో పీస్ పెట్టుకుని ఏం చేస్తారు, వచ్చిన వాళ్ళకి అది చూపించి ఇక్కడైతే లేవు, డెమో పీస్ చూసి వెళ్ళిపోండి అని చెప్తారా అని అడిగేసి వచ్చేస్తున్నాడు. ఇంత పెద్ద జర్మనీలో ఇన్ని మీడియా మార్కులు ఉన్న ఈ జర్మనీలో నీకు ఆ డ్రోన్ నేను ఎలాగోలా ఇప్పిస్తా కదా అని చెప్పి నన్ను అయితే తీసుకెళ్తున్నాడు. వేరే చోటుకి వెళ్దాం అంటున్నాడు. అది వేరే చోట అంట. అక్కడ ఉందో లేదో చూస్తాడు ప్రస్తుతానికి. DJI Neo Sway కాంబో, నీ బ్రౌక్నెస్ట్ కాంబో. యా Ja. Nee? Er sagt, eine ist hier. Was ist das? చూస్తున్నాడు ఉందో లేదా. Toner only? Nein.
DJI Neo 2 Motion Fly More kommt. వచ్చేసాం. యాక్చువల్గా డ్రోన్ కొందామని వెళ్ళాం కదా, అక్కడ డ్రోన్ పని అవ్వలేదు. జర్మనీ మొత్తంలో ఆ డ్రోన్ లేదు, ఎక్కడో ఉంది. వీళ్ళ ఇంటికి అయితే వచ్చాము ప్రజెంట్, ఇంటికి. వావ్, నాకు ఆ వెహికల్ చాలా ఇష్టం. మీకు చూపిస్తాను ఆ వెహికల్ ఎంత బాగుంటుందో. ఈ సాగే ఊబర్ దస్వే వారు డార్ఫిస్ నిస్ట్. వావ్, నాకు ఈ వెహికల్ అంటే మస్తు ఇష్టం. ఇది వేసుకొని రావచ్చుగా అంటే, దీంట్లో పెట్రోల్ ఎవరు, కార్ అయితే ఫ్రీ కదా, ఇదైతే పెట్రోల్ అయింది, రోజుకి ఒక 1000 రూపాయలు పెట్రోల్ కలిద్ది అని చెప్పాడు. నాకు మస్తు ఇష్టం, ఇది చాలా బాగుంటుంది అసలు. ఇది చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం ఇది ఈ వెహికల్. అట్లా ఉంటుంది మరి వెహికల్ తోటి అంటే. మొన్న వీళ్ళందరూ ఒక తోటలోకి వెళ్ళారంట. ఆ తోటలో నీకు నచ్చింది కట్ చేసుకుని వచ్చి ఆ తోట చివర బిల్లు కట్టి రావాలంట. ఇది చూసి కట్ చేసుకుని వచ్చాడంట. మరి నన్ను ఎందుకు పిలవలేదంటే, ఏమో నువ్వు వస్తావా నాకు తెలియదు, నీకు ఏదో పని ఉంది అనుకున్నా అంటున్నాడు. భలే ఉంది, ఇంట్లో పెట్టుకున్నాడు కదా క్రిస్మస్ ట్రీ, బాగుంది చాలా. బుల్లిది, ఈ బుల్లిది ఎంత భలే ఉందో. ఇది వీళ్ళ అమ్మాయిది, పాపది అలీసా అంటారు ఆ పాప పేరు. మా పాప ఎంత పొడ్డుగా ఉందో చూడండి, వెనకాల నెట్టుకుంటూ వెళ్ళాలి. అది అరుస్తుంది పైనుంచి ఆయ్ 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 అని. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా, గేమింగ్ కన్సోల్ చూపిస్తా. ఇట్లా కిందకి వెళ్ళాలి, మనోడు గేమింగ్ రూమ్ ఒకటి ఉంది. ఓ PS Fünf. Du kannst das aber nicht filmen. Warte. ఇక మనోడి రూమ్. ఓహో అమ్మో, ఎన్ని గేమింగ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ, భలే ఉంది. ఇవి ఆ ఓల్డ్ అనుకుంటా. మనం ఇక్కడ కూర్చొని ఆడుకుంటాడు వాళ్ళ పాపకు కనపడకుండా. బాగుంది ఇది కూడా. అసీదా MSI ist das. MSI. MSI Gaming Laptop. గేమింగ్ ల్యాప్టాప్. సీట్ సెన్సివ్ బిట్టే. Nein, ich stehe gern. Ich sitze den ganzen Tag, weißt du? ఇదిగో ఎక్కువసేపు కూర్చొని అలసిపోతే నుంచొని ఆడుకోవడానికి ఇది ఎంత హైట్ కావాలో ముందే సెట్ చేసుకొని, చూడండి ఎట్లా పైకి వస్తుంది అది. అంతేగా, అది ఎంత 107 సెంటీమీటర్స్ హైట్ వచ్చింది. అది ముందే మనం సెట్ చేసుకొని పెట్టుకోవాలి నుంచొని ఆడుకోవడానికి. కూర్చొని ఆడితే ఒంట్లో బాగోదని, ఒళ్ళు పాడైపోద్ది కదా. Das ist deine. Wow. Das kostet 100 Euro. 100 Euro Ist jetzt im Angebot für 50. für Weihnachten. Wahrscheinlich, ja. Oder hier, FC24 kannst du FIFA. FIFA, ja. Das Fußball. ist ja der neue. Fußball. Ja. Das ist der neue. Es kostet 110 Euro. Das ist jetzt So viel kostet ja, das. Wer kauft das neu? Die Spiele, keine. Ein Spiel? Welche? Weiß nicht, egal. Was soll ich spielen? Das. Das? Ja. Das? Nein, dies. Das? Ja. Spieler! Gamer! Surgency. Standort. Das ist anstrengend, das ist online. Online. Ja. Braucht Internet. Ich habe Internet. WLAN. Du hast WLAN? Ich habe LAN. Kabel. Kabel. Habe ich von oben gezogen. Für dies. Da kommt es. Guck, so ein Loch. Guck. ఇక్కడ నుంచి తీసుకున్నాడంటే వేయలేను, భయం వల్ల ఎవరికి తెలియకుండా వెనక నుంచి. Das kannst du nicht in YouTube machen. ఏమని వారం స్పిల్స్ sehr alte Du kannst nicht das in YouTube machen. Was machen wir? Diese machen wir. Diese machen wir. Diese machen wir. ఇదంట పాతదంట, దీన్ని యూట్యూబ్లో పెట్టుకుని నన్ను తిట్టుకుంటారు. ఇది చాలా పాతది, ఆల్ట్ అంటే పాత, చాలా పాతది, ఇప్పుడు ఆడుతున్నాడు ఏంటో అని అనుకుంటారు. ఇది పెట్టకండి అన్నాడు.
Was? Spielplatz putzen alle. Ja, du kannst diese drehen. Verschiedene. Dann gibt uns Geld. Ja. Putzen. Ja, Das ist doch keine Spiele. das ist Ha? ein Scheißspiel. Das ist Zeit. Mach hier. Wow. Gänsebeam. Es ist, Das Dinosaur. es ist satisfying. Kennst du? Satisfying. Yeah, satisfying videos, Pizzo. Ja. Mark this. Oh, sehr schön. Sony PS5. Wow. ఇది మనోడి సపరేట్ కస్టమైజ్డ్ రూమ్ అంట. మీకు స్పెషల్గా చూపిస్తాను చూడండి. ఇది ఓన్లీ అంటే ఓన్లీ తాగడం కోసమే డిజైన్ చేసుకున్నది. చూడండి ఈ రూమ్ మొత్తం ఎంత ఎంత మందు ఉంటుందో, ఎన్ని గ్లాసులు ఉంటాయో మీకు చూపిస్తా. ఇక్కడే చూసుకోవడానికి టీవీ, తాగి పడుకోవడానికి ఇక్కడే ఒక బల్ల. చూడండి ఎంత బాగుందో. ఇగో ఇక్కడ ఎప్పుడు స్టాక్ ఉంటాయి ఇందులో. చూసారు కదా, అందులో కూలింగ్ అందులో కూడా ఉన్నాయి. ఇంకా చూడండి ఇటు పక్కన కూడా ఎన్ని బాటిల్స్ ఉన్నాయో. ఇవన్నీ ఇంకా సీల్ కూడా ఓపెన్ చేయలేదు. ఇవన్నీ వైన్స్లో రకాలంట. ఇప్పుడే చెప్పాడు. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ సగం సగం తాగేసి బయట పెట్టినాయి. ఇక టైం వచ్చినప్పుడు వీటన్నిటిని అవగొడతారు ముందు, తర్వాత ఓపెన్ చేస్తారు. అక్కడ చూసారా ఎంత పెద్ద బీర్ బాటిల్ ఉందో, దాంట్లో ఫుల్గా నింపేసి దాన్ని గ్లాసుల్లో పట్టుకొని తాగుతారు. ఇక ఈ రూమ్ చూడండి. ఈ రూమ్లో ఈ 2 పెద్ద ట్యాంకులు ఉన్నాయి కదా, ఇవి ఆయిల్ ట్యాంకులు. ఈ రూమ్ని హైసింగ్ రూమ్ అంటారు. అంటే ఇక్కడ నుంచి ఇంటి మొత్తానికి వేడి నీళ్ళు అండ్ హీటింగ్. బయట ఎప్పుడు చల్లగా ఉంటుంది కదా, ఇంట్లో హీట్గా ఉండడానికి మన దగ్గర వేసేలాగో అలాగే ఇక్కడ హీటర్స్ ఉంటాయి రూముల్లో. ఈ రూముల్లోకి హీటర్ అండ్ హాట్ వాటర్ సప్లై చేస్తాయి. ఈ రెండిట్లో సగం సగం ఆయిల్ ఉంది. ఇది ఒక్కొక్కటి 4000 లీటర్స్ కెపాసిటీ అంట. అక్కడ కనిపిస్తుంది కదా, అది వాటర్ హీటర్ లాంటిది. అంటే ఎక్కువగా హీట్ అయిపోకుండా. ఇప్పుడు ఇందులో అయితే వాటర్ హీట్ ఎక్కి ఇలా పైపుల ద్వారా, ఒకటేమో ఇన్లెట్ కూల్ వాటరు, ఇంకోటేమో అవుట్లెట్ హాట్ వాటరు. ఇంటి మొత్తానికి 24 గంటలు సర్క్యులేట్ అవుతూనే ఉంటాయి. ఇది మొత్తం అంతా కూడా నడిచేది కరెంటు మీద. కరెంటు మనమేమో సోలార్ ఉంది మనోడి ఇంటి పైన, దానికి ఏం డబ్బులు కట్ట అవసరం లేదు. వీళ్ళు సొంతంగా ఎవరికి వాళ్ళు సోలార్ పవర్ క్రియేట్ చేసుకొని దాన్నే వాడుకుంటూ ఉంటారు. కాకపోతే ఇందులోకి ఆయిల్ కావాలి. ఆయిల్ ఒక్కొక్కటి 1 లీటర్ వచ్చేసి €1 అంటే ₹100 అవుతుందంట. ఇవి 4000 లీటర్ల కెపాసిటీ అంట. అంటే 1 లీటర్ ₹100 వేసుకుంటే ₹4,00,000 అవుతాయి ఇది ఫిల్ చేసుకోవడానికి. ఒక ఇయర్లో 2000 లీటర్స్ వాడతారంట. అంటే 2 లక్షలు వాడతారు ఆయిల్ ఒక సంవత్సరానికి. ఇది ఈ మొత్తం సెటప్ మొత్తం పెట్టుకోవడానికి అయిన ఖర్చు €16,000 అంటే 16 లక్షలు అయిందంట. ఓన్లీ హీటరును హైసింగు ప్లస్ హాట్ వాటర్ మొత్తం సెటప్ 16 లక్షలు అయిందంట ఇంటికి. ఇక్కడ ఎంత చిన్న ఇల్లు కట్టుకున్నా, ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా ఇది మాత్రం కామన్. ఈరోజుకి నా ఎగ్జైట్మెంట్ అంతా ఆవిరైపోయి నా డ్రోన్ కళ మాత్రం వాయిదా పడింది. అందుకే అందరికీ బాయ్ బాయ్.